తప్పు ఎవరు చేసినా తప్పనే మాట్లాడుకోవాలి, ఒప్పు ఎవరు చేసినా ఒప్పనే మాట్లాడుకోవాలి. మనం మొదటి నుంచి ఫాలో అయ్యేది ఇది. ఎవరి కోసమో లేకపోతే ఏదో మొహమాటం కోసమో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవాళ సాక్షి ఒక తప్పు కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏంటంటే భక్తులు పోతేనే మనోళ్ళు భద్రమే అంటూ, సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు అయితేనే మనోళ్ళు సేఫ్ కదా, ఈ కేసుకులు వచ్చేద్దాం సీఎం చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆడిన ఆగ్రహం డ్రామా అవసరం లేదు, ఇక చాలే తగ్గు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంకేతం ఇచ్చారు. అయితే ఓకే అంటూ ముందస్తు వ్యూహం ప్రకారం పవన్ గప్చిప్. అయినా కానీ పవన్ జోరుకు బ్రేకులు వేయమని బీఆర్ నాయుడుకి ఆదేశం. ఎవరో చెప్తే మేం చేస్తామా, క్షమాపణలు చెప్పాలన్నపై బీఆర్ నాయుడు ప్రతిస్పందన. ఇవన్నీ అనవసరమైనటువంటి కుకింగ్ స్టోరీ అంటారు. సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు అయితేనే మనం సేఫ్ కదా, కేసు క్లోజ్ చేయడం. ఏం చేస్తారు, ఉరేసేస్తారు లేకపోతే ఏంటి? దాంట్లో యాక్షన్ ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు, అదే కదా యాక్షన్ చేయగలిగేది. కుట్ర ఏదన్నా ఉంటే క్రిమినల్ కేసు పెడతారు, కుట్ర కాదు కదా అక్కడ. నెంబర్ 2, ప్రజల దృష్టి మళ్లించేందుకు డ్రామాలు ఆడాడు పవన్ కళ్యాణ్. ఎట్లా డ్రామాలు ఆడతాడు? అతను నిన్న కూడా క్షమాపణ చెప్పాలన్నాడు, చివరికి బీఆర్ నాయుడు గారి క్షమాపణ చెప్పేదాకా ఊరుకోలేదు కదా. మరి అప్పుడు గప్చిప్ ఎక్కడైనట్టు? అయ్యేదాకా కంటిన్యూ అయినట్టే కదా, వెంటపడ్డట్టే కదా. మరి అది అబద్ధం కదా, తప్పుడు ప్రచారమే కదా. అట్లాగే అయితే ఓకే అంటూ ముందస్తు వ్యూహం ప్రకారం పవన్ గప్చిప్. అయినా కానీ పవన్ జోరుకు బ్రేకులు వేయమని బీఆర్ నాయుడుకి ఆదేశం. బీఆర్ నాయుడు నేను వెళ్ళి పవన్తో గొడవ పెట్టుకో అని చెప్పాడంత అమాయకుడు చంద్రబాబు కాదు, లేదా పవన్తో గొడవ పెట్టుకునే అమాయకుడు బీఆర్ నాయుడు కాదు. అందుకని ఆయన చక్కగా క్షమాపణ చెప్పేశారు. పవన్ కళ్యాణ్ మాటలు మేము ఫాలో అవుతామని చెప్పుకొచ్చారు. కాబట్టి జరక్క ముందు రాశారంటే ఒక అర్థం ఉంది. నిన్న అవన్నీ జరిగాక ఇవాళ రాస్తే ఇంకా విశ్వసనీయత ఎక్కడ ఉంటుంది?